ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజలు బబులోను చెర తర్వాత తిరిగి యెరూషలేముకు వచ్చారు. నగరం పాడైపోయింది, గోడలు కూలిపోయాయి, ప్రజల మనస్సులు విచారంలో ఉన్నాయి. కానీ దేవుడు నెహెమ్యాను లేపి యెరూషలేము గోడలను తిరిగి కట్టించమని ప్రేరేపించాడు. ఆయన నాయకత్వంలో ప్రజలు చాలా కష్టపడి యెరూషలేము గోడలను పునర్నిర్మించారు. గోడలు పూర్తయ్యాక నెహెమ్యా మరియు ఎజ్రా ప్రజలను ఒక చోట చేర్చారు. ప్రజలందరూ ఒకే స్థలంలో నిలబడి దేవుని ధర్మశాస్త్రం వినడానికి సిద్ధమయ్యారు. ఎజ్రా వాక్యాన్ని చదవగా ప్రజలు దాన్ని గౌరవంగా విన్నారు. అయితే వారు వాక్యాన్ని విన్నప్పుడు ఒక నిజం తెలుసుకున్నారు. అదేంటంటే, వారు దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించారు, ఆయన మార్గాల నుండి దూరం అయ్యారు. దాంతో ప్రజలు తమ పాపాలకై పశ్చాత్తాపంతో ఏడవసాగారు. కానీ ఆ రోజు దుఃఖదినం కాదు, అది దేవుడు ఇచ్చిన ఆనంద దినం. కాబట్టి నెహెమ్యా, ఎజ్రా ప్రజలతో ఇలా అన్నారు: మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు అని. ప్రియులారా, దేవుని వాక్యాన్ని విని పశ్చాత్తాపడడం మంచిదే, కానీ ఎప్పటికీ దుఃఖంలో ఉండడం కాదు. దేవుడు క్షమించేవాడు. ఆయన ప్రేమలో ఆనందించడం మన జీవితాన్ని పునరుద్ధరిస్తుంది. యెహోవాయందు ఆనందించుట అంటే దేవుని కృప, ప్రేమ, క్షమ, విశ్వాస్యతపై మన విశ్వాసం ఉంచడం. మనం దేవుని మీద నమ్మకం ఉంచి ఆయనలో ఆనందిస్తే అది మన మనస్సుకు, ఆత్మకు, శరీరానికి బలమిస్తుంది. ఉదాహరణకు, దావీదు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. సౌలు తరమడం, శత్రువులు, కుటుంబ సమస్యలు. కానీ దావీదు ఇలా అన్నాడు: యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారం ఆయను అని. అతడు దుఃఖంలోనే ఉండిపోకుండా యెహోవాలో ఆనందించాడు. అందువల్లనే అతనికి ప్రతి యుద్ధంలో విజయం దొరికింది. పౌలు, శీల గొలుసులతో బంధింపబడి గాయాలతో జైలులో ఉన్నారు. కానీ వారు అక్కడ కూడా దేవునికి స్తోత్ర గీతాలు పాడారు. ఆ ఆనందం వారిని బలపరిచింది. ఆ బలంతో వారు ఆ పరిస్థితిని జయించారు. ఫలితంగా దేవుడు అద్భుతం చేసి జైలు తలుపులు తెరిచాడు. ప్రియులారా, మనకు సమస్యలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. కానీ అలాంటి సమయంలో మనం దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు నాతో ఉన్నాడు అని ఆనందిస్తే మన హృదయం మళ్ళీ బలపడుతుంది. అది మనకు నూతన ఉత్సాహం మరియు ధైర్యాన్ని ఇస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరువై నిత్యము వారిని ఉద్ధరింపుము అని. ప్రియులారా, దేవుడు తన ప్రజలు ఆనందంగా ఉండాలని, ఆయనిచ్చే బలాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నాడు. దేవుడిచ్చే ఆనందం ఎంత గొప్పది అంటే, అది ఈ లోకంలో తాత్కాలికమైన వాడిపోయే సుఖభోగాల వల్ల కలిగే ఆనందం లాంటిది కాదు. అది దేవుని సన్నిధిని బట్టి, ఆయన పనిని బట్టి, తుదకు ఆయనను చేరుకోబోతున్నామన్న నిరీక్షణను బట్టి కలిగే ఆనందం. ఈ ఆనందం ఉన్నవాడు అది లేనివాడి కంటే దేవుని కోసం బహుబలంగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతినిగాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని
నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అని. సహోదరి సహోదరులారా, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషంగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేదియూ నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురని. నీ యందు ఆనందించుట అంటే నీ కృప, ప్రేమ, క్షమ, విశ్వాస్యతపై నమ్మకం ఉంచటమని. మేము నీ మీద నమ్మకం ఉంచి నీలో ఆనందిస్తే అది మా మనస్సుకు, ఆత్మకు, శరీరానికి బలమిస్తుందని నీవు ఎజ్రా, నెహెమ్యాల ద్వారా తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము ఎల్లప్పుడూ నీలో ఆనందిస్తూ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు నీకు తెలియజేస్తూ నీవిచ్చే బలాన్ని, ధైర్యాన్ని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును నీవు నియమించి ఉన్నావు గనుక, నీవు చేయు పనులన్నీ శాశ్వతములు గనుక మేము నీ యందు భయభక్తులు కలిగి దేని నిమిత్తము నీ చేత పట్టబడితిమో దానిని పట్టుకొనవలనని పరిగెత్తే వారంగా ఉండుటకు కృపచూపమని, నీవిచ్చే నిత్య సంతోషమును పొందుకునే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.